మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు మీకు తెలియచేస్తూ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు నేను వాక్యం చెప్పట్లేదు. మా అబ్బాయి వేదాంత విద్య పూర్తి చేసుకొచ్చాడు కాబట్టి జూన్ 1 నుండి వాడికి పోస్టింగ్ ఇస్తారు. అయితే ఈలోపు మరి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఒకసారి ఇక్కడ వాక్య పరిచర్య చేయమని నేను ప్రోత్సహించాను. ఇంగ్లీష్లో అయితే చేశాడు సెయింట్ పాల్స్ సెంటనరీలో. తెలుగులో మరి ఎప్పుడు చేసినట్టు లేడు, ఇదే ప్రథమం కాబట్టి ఒకసారి చేస్తే బాగుంటుంది అని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఈ సమయంలో జోసెఫ్ వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. తెలుగులో ఎట్లా చెప్పినా మీరు అర్థం చేసుకోండి. మన జీవితాలు నీటి బుడగ వంటివి అంటూ ఉంటారు. ఎవరు ఊహించలేని మలుపులు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి కదా. మన జీవితాల్లో జోసెఫ్ స్క్రివెన్ అనే ఒక ఇంగ్లీష్ పోయెట్, అనే ఒక ఇంగ్లీష్ ఒక వేదాంతి కూడా అతని జీవితాల్లో చాలా మలుపులు ఎదురు చూశాడు. ఐర్లాండ్లో పుట్టి ట్రినిటీ కాలేజ్ డబ్లిన్లో మంచి విద్యను అభ్యసించి ఒక అమ్మాయిని ప్రేమించి త్వరలో పెళ్లి చేసుకుందాం అని అనుకునే మంచి జీవితాన్ని ఆశిస్తున్న జోసెఫ్ స్క్రివెన్ రేపు పెళ్ళనగా ప్రేమించిన అమ్మాయి గుర్రం మీద వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా చిన్న యాక్సిడెంట్, ఆ అమ్మాయి నీటిలో పడిపోయి ఉంది, నదిలో పడిపోయి చనిపోయింది. రేపు పెళ్ళనగా ఈరోజు జోసెఫ్ స్క్రివెన్ చేసుకోబోయే తన ప్రేమికురాలు, అతని ప్రేమికురాలు చనిపోయింది. హీ వాజ్ షాటర్డ్. ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. జోసెఫ్ స్క్రివెన్ ఒక మనసు విరిగిపోయింది. ఇదంతా బాగాలేదు, ఏం లాభం లేదు అనుకుంటా ఐర్లాండ్, అంటే ఇంగ్లాండ్ దేశం దగ్గరే ఉన్నది, ఐర్లాండ్ వదిలేసి ఇంకా కెనడా దేశం ప్రయాణం చేశాడు. ఇంక కెనడా దేశం వెళ్ళిపోయాడు. ఇంక అక్కడికి వెళ్ళి ఒక ఉపాధ్యాయుడిగా తన జీవనం సాగడం చేశాడు. అప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు మాత్రమే, 25 years మాత్రమే. 25 సంవత్సరాల్లో ఆల్రెడీ ఒక మరణం చూశాడు. చూడగానే ఎందుకో ఇంకో అమ్మాయి పరిచయం అయింది. చాలా మంచి అమ్మాయి అనుకున్నాడు. రైస్ అనే అమ్మాయి, కెనడా అమ్మాయి. 2-3 సంవత్సరాల్లోనే జరిగింది ఇదంతా. సరే, ఈ అమ్మాయి కన్నా పెళ్లి చేసుకుంటానేమో, మంచి జీవనం సాగిస్తానేమో అని ఒక మంచి ఆశతో ఉన్నాడు. మంచి భక్తిపరుడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, అంతా బాగానే ఉంది జీవితం. ఇంకో వారం ఉందనగా మీరు ఊహించి ఉండొచ్చు, మరలా ఆ అమ్మాయి ఒక చిన్న డిసీజ్ వల్ల, వ్యాధి వల్ల చనిపోయింది. ఈసారి ఏమనుకున్నాడో, ఇంకా నేను జీవించడమే ఇట్స్ యూజ్లెస్, ఇంకా ఎందుకు, అవసరం లేదు, ఇంకా నా వల్ల ఎవరో చనిపోతున్నారు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను జీవనం సాగించడం వీలు కాదు అనుకున్నాడు. ఇంకా సూసైడ్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళాడు. సూసైడ్ చేసుకునే ముందు ప్రార్థన, చివరి ప్రార్థన అలాగా. అలాంటి మలుపులు తిరుగుతున్న జోసెఫ్ స్క్రివెన్ లైఫ్లో దేవుడు ప్రణాళిక ఎలా ఉన్నది అనేది మనం ముందు చూద్దాం. ప్రసంగం వెళుతూ ఉండగా ప్రార్థించుకుందాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు దేవా, నీ దృష్టికి అంగీకారంగా ఉండినట్లు సహాయం చేయము ప్రభువా, మా రక్షక. ఆమేన్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. ప్రత్యేకంగా సెయింట్ పీటర్స్ సంఘానికి ఈరోజు మీతో ఆరాధించడానికి దేవుడు నాకు కల్పించిన ఈ అవకాశానికి మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా అయ్యగారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రత్యేకంగా ఇక్కడ నేను దేవుని వాక్యం నేను మీతో పంచుకోవడం అనేది నాకు చాలా
ప్రత్యేకమైనది. ఇట్స్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆ, నేను మా తమ్ముడు ఇద్దరు లేని సమయంలో మా మమ్మీ డాడీకి మీరు తోడుగా ఉన్నారు. లిటరలీ నిజంగానే మీరు తోడుగా ఉన్నారు. మేమిద్దరం లేని సమయం పెద్దగా లేదు. నేను లేకపోతే మా తమ్ముడు ఉండడం కానీ, మా తమ్ముడు లేకపోతే నేను ఉండడం కానీ జరిగింది. కానీ ఇక్కడ సెయింట్ పీటర్స్కి వచ్చినప్పుడు ఆ, మీ సంఘం తోడుగా ఉన్న విధానం మాకెంతో ప్రత్యేకం. సో ఇక్కడ నేను వాక్య పరిచర్య పంచుకోవడం నాకు ఎంతగానో దీవెనకరం అని భావిస్తూ ఆ, దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన అంశము పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట. మన సిఎస్ఐ ఆల్మనిక్ ప్రకారం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట, వెయిటింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్ అనేది ఈరోజు అంశము. పరిశుద్ధాత్మ గురించి మనందరికీ తెలుసు. పరిశుద్ధాత్మ పొందక మునుపు మన అమాయకపు జీవితాలు, అసలు క్రీస్తు ఎవరో తెలియని జీవితాలు, ఆ కాలం వేరు. అది మొదటి కాలం. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఇంకా ఆ జీవితం వేరు. పూర్తిగా పరిశుద్ధాత్మతో పరిశుద్ధులుగా మంచిగా జీవనం సాగించడం, ఆ జీవితం వేరు. అయితే ఈ రెండు కాలాల మధ్య కాలం అని ఉంటుంది. పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉన్న కాలం, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచూ ఉన్నవారు ఆ కాలం. మరి ఆ కాలం గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకున్న ఈ కాలం వెరీ సెన్సిటివ్ పీరియడ్ అంటారు. చాలా డెలికేట్, ఎంతో సున్నితమైన కాలం. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తూ ఉన్న ఈ కాలం పరిశుద్ధాత్మ రాకముందు. సో ఇదే కాలంలో ఉన్నారు ఇజ్రాయేలీల ప్రజలు. మనం యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 25 నుంచి 31 వచనాల వరకు మనం ఈరోజు చదువుకున్నాం లేఖన భాగంలో. అయితే యెషయా రాస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీల ప్రజలకి. ఇజ్రాయేలీలు కూడా ఇదే కాలంలో ఉన్నారు, మధ్య కాలంలో, ఈ సున్నితమైన కాలంలో, పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండే కాలం, కనిపెట్టుచూ ఉండే కాలంలో. అయితే 39 అధ్యాయాల వరకు మనం చూసుకున్నట్లయితే యెషయా ఇచ్చే ప్రవచనాలన్నీ తీర్పునిచ్చే ప్రవచనాలు, ఖండించే ప్రవచనాలు, చాలా కఠినంగా ఉంటాయంట. 39వ వచనం వరకు, 1 నుంచి 39 అధ్యాయాల వరకు. 40వ అధ్యాయం నుంచి తన రాత శైలి మారిపోతుంది. మొదటి వచనం నుంచి మనం చూడొచ్చు. 40వ అధ్యాయం మొదటి వచనం నుంచే, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, ఓదార్పు మాటలు, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమాయెను. ద టైమ్ ఆఫ్ వార్ అండ్ స్ట్రైఫ్ ఇస్ ఓవర్. యుద్ధం చేసే కాలం, ద్వేషించే కాలం, ఆ కాలం అయిపోయింది. ఇంకా మీకు నిరీక్షణ, మీకున్న రక్షణ అని అతని రాత శైలి మార్చేశాడు. అతను ఇంకా ప్రవచనాలే ఇస్తున్నాడు. యెషయా ప్రవక్త ప్రవచనాలే ఇస్తున్నాడు, కానీ అతని రాత శైలి మారిపోయింది. అతను ఖండించే ప్రవక్త కాదు, ఇంకా ఓదార్పు, రక్షణ, నిరీక్షణ అనే అంశాలతో కూడిన రాతలు ఇచ్చే ప్రవక్త. అయితే మనం ఇజ్రాయేలీల మన చరిత్ర చూసుకున్నట్లయితే మనకు తెలుసు, ఐగుప్తు దేశం కింద ఎలా బానిసలుగా ఉన్నారు, తర్వాత కానాను దేశానికి ఎలా వచ్చారు, తర్వాత వివిధ రాజుల కింద వారు ఎలా వాళ్ళు రూల్ చేయబడ్డారు, తర్వాత ఇప్పుడు ఉన్న ప్రస్తుత సంగతి, వారు బబులోను రాజ్యం కింద బానిసలుగా ఉన్నారు. 39-40వ అధ్యాయం మధ్యలో ఉన్న కాలం 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలుగా వారు బబులోను దేశ రాజుల కింద బానిసలుగా పనిచేస్తూ ఉన్నారు. బానిసలుగా ఎన్నో శ్రమలు, ఎన్నో ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అంటాం. చాలా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు జరుగుతూ ఉన్నవి. ఈ ఇబ్బంది జరుగుతున్న సమయంలో, ఈ శ్రమలు జరుగుతున్న సమయంలో వాళ్ళు ఎప్పుడూ జరిగే కథే, వాళ్ళు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. విగ్రహారాధన, అవినీతి, అక్రమాలు, ఇంకా ముందుకు వెళ్తే నాస్తికత్వంలో కూడా వెళ్ళిపోయారు. ఇదే కొత్త అంశం. నాస్తికత్వంలోకి దారి తప్పిపోయిన ఇశ్రాయేలీల ప్రజలు మనం ఇక్కడ చూడొచ్చు. 70 సంవత్సరాలు దేవుడు కనపడపోయేసరికి, 70 సంవత్సరాలు దేవుడు వాళ్ళతో మాట్లాడకపోయేసరికి
దేవుడినే మర్చిపోయేంత వాళ్ళు అయిపోయారు ఇశ్రాయేలీల ప్రజలు. 70 సంవత్సరాలు సరిపోయింది. 21వ వచనం చూసుకుంటే, 40వ అధ్యాయం 21వ వచనం చూసుకుంటే, భూమిని స్థాపించిన దేవుడినే వాళ్ళు ప్రశ్నిస్తారు. భూమిని స్థాపించిన అంటే సృష్టికర్త అయిన దేవుడినే వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడతారు. నాస్తికత్వం కాదా ఇది? నాస్తికత్వం అనేది, ఎథీయిజం అనేది ఇప్పుడు వెరీ ట్రెండింగ్ సబ్జెక్ట్. ఇక్కడ మన ఇండియాలో ఎంతవరకు మనకి చాలా రిలీజియన్స్ ఉంటాయి, మనకి చాలా కల్చర్స్ ఉంటాయి, మనకి చాలా విషయాలు ఉంటాయి. కానీ మన వెస్టర్న్ వెళ్ళిపోతే, వెస్టర్న్ యుఎస్, యూకే లాంటి దేశాల్లో నాస్తికత్వమే ఇప్పుడు ట్రెండింగ్. క్రిస్టియానిటీ కంటే, మన క్రైస్తత్వం కంటే, ఇస్లాం కంటే, వేరే ఏ రిలీజియన్ కంటే ఎథీయిస్ ఆర్ మోర్ ఇన్ నెంబర్. వాళ్ళే ఎక్కువ ఉన్నారు సంఖ్యలో. మరి అలాంటి నాస్తికత్వంలోకి వెళ్ళిపోయారు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు, దేవుడు అంటే లేడు అనే ఒక అపోహలోకి వెళ్ళిపోయారు, దేవుడినే మర్చిపోయారు, దారి తప్పిపోయిన ఇశ్రాయేలీల ప్రజలు. మరి అలాంటి పరిస్థితుల్లో యెషయా రాస్తూ ఉన్నాడు. 26వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే గుర్తు చేస్తూ ఉంటాడు యెషయా ఇశ్రాయేలీల ప్రజలకి, మీ కన్నుల పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి నీ పేర్లు పెట్టువాడు పిలిచివాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన యొక్కటైనను విడిచిపెట్టడు. అనుకుంటా దేవుని గుణాలను ఒకటి తర్వాత ఒకటి, సృష్టికర్త దేవుడు, దేవుడు అధిక శక్తి గలవాడు, దేవుడు బలాతిశయము కలవాడు, దేవుడు న్యాయము కలవాడు అనుకుంటా దేవుడి గుణాలని గుర్తు చేస్తూ ఉన్నాడు. తెలుసు ఇశ్రాయేలీల ప్రజలకి దేవుడు అధిక శక్తి గలవాడు, దేవుడు న్యాయం కలవాడు, దేవుడు సృష్టికర్త. మనకంటే బాగా తెలుసు వాళ్ళకి ధర్మశాస్త్రం, కంఠో పాఠంగా తెలిసిన వాళ్ళు ఇశ్రాయేలీల ప్రజలు ప్రతి ఒక్క మాటని. అలాంటిది వాళ్ళు మర్చిపోయారని కాదు, వాళ్ళు అవిశ్వాసంలో దారి తప్పిపోయారు. సో వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. యాకోబు అంటాడు యెషయా, నాకు నీ పూర్వ పేరు తెలుసు. యాకోబు అనేది పిలిచేది ఎవరు? దేవుడే. ఐ నో యువర్ పాస్ట్, నాకు నీ గతం తెలుసు, నువ్వు ఎలా మోసకరమైన జీవితం జీవించావో నాకు తెలుసు, నిన్ను శ్రమలలో విడిపించిన వాడని నేను, నిన్ను అరణ్యములో నీకు మన్నాని కురిపించిన వాడని నేను. ఇట్ ఈస్ మీ, నేను కదా, నన్ను మర్చిపోతే ఎలా? ఇట్ ఈస్ మీ యాహ్వే, యెహోవా దేవుణ్ణి మర్చిపోతావా అనుకుంటా యెషయా దేవుని గుణాలని పదే 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 గుర్తు చేస్తూ ఉన్నాడు. నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అని నీవెలా అనుచున్నావు ఇశ్రాయేలు, నీవేలా ఇలాగో చెప్పుచున్నావు? నీకు తెలియదా, నీకు వినలేదా అనుకుంటా. మీరు చూసుకుంటే అక్కడ 7 రకాలైన దేవుని అతి శ్రేష్టమైన గుణాలను మనం చూడొచ్చు. దేవుడు సృష్టికర్త, దేవుడు అధిక శక్తి కలవాడు, దేవుడు బలాతిశయము కలవాడు, దేవుడు న్యాయము కలవాడు, దేవుడు నిత్యము నివసించువాడు, దేవుడు మనకు బలమిచ్చు దేవుడు, దేవుడు మనలను తప్పక తొట్టిల్లడు. ఇవి దేవుని అతి శ్రేష్టమైన గుణాలు, మోస్ట్ వాల్యుబుల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలు, అది అప్పటి ఇశ్రాయేలీల ప్రజలైనా ఇప్పుడు మనమైనా కనిపెట్టవలసిన గుణాలు ఇవి. మనం కనిపెట్టవలసినది కష్టాలు శ్రమలు కాదు, అవి ఉంటాయి. కష్టాలు శ్రమలు అనేవి క్రైస్తవులుగా మనం అనుభవించవలసిందే. కఠినంగా ఉన్నా కానీ ఈ మాట నిజం, సత్యం, మనందరికీ తెలిసిన విషయం. క్రైస్తవులుగా శ్రమలు కష్టాలు ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, తప్పించుకోలేం. కష్టాలు శ్రమలు ఒక లెవెల్లో ఉంటే, అవి కనిపెట్టుకునే లెవెల్ ఒక రకంగా ఉంటే, కనిపెట్టుకోవాల్సిన దేవుని గుణాలను వాటిని అధిగమించాలి. దేవుని గుణాలని గుర్తు చేసుకుంటూ విశ్వాసంలో నిరీక్షణలో ముందుకు సాగమంటున్నాడు యెషయా ఇశ్రాయేలీల ప్రజలకి. వాట్ ఈస్ ద రిజల్ట్? అయితే ఈ గుణాలను గుర్తుపెట్టుకుంటాం, ఈ గుణాలని మనం కనిపెట్టుకుంటాం, సరే బాగానే ఉంది. దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే 31వ అధ్యాయంలో 31వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే కనిపెట్టువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. నూతన బలం, రెన్యూడ్ ఎనర్జీ
రెన్యూడ్ పవర్. సింపుల్గా చెప్పేస్తా, దట్ ఈస్ నథింగ్ బట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మయే అది, నూతన బలము. కనిపెట్టు వారికి, వేచి ఉండు వారికి పరిశుద్ధాత్మ లభించును. యెషయా ఆ రోజే ఆ నిబంధన, ఆ కవనెంట్ అనేది ఏర్పరచుకున్నాడు, ఆ ప్రామిస్ అనేది ఇచ్చేశాడు అంతే. దేవుని గుణాలను కనిపెట్టుకొని విశ్వాసములోను నిరీక్షణలోను ముందుకు సాగవలెను. దారి తప్పిపోయిన శిష్యులకు యెషయా ఇచ్చిన మాటలు ఇవే. అయితే లూకా సువార్త మనం చూసుకున్నట్లయితే, లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుంచి ఈరోజు పాఠ్యభాగంలో ఉన్నది. అయితే 37వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఇజ్రాయేలు ప్రజలు వంటి వారే ఇక్కడ ఇంచుమించు మనం శిష్యులనే చూడొచ్చు. ఇక్కడ శిష్యులు 37వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అవును, అయితే వారు దిగులుపడి భయక్రాంతులై భూతము తమకు కనపడిన తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టిన. దిగులు పడుచున్న శిష్యులు, భయభ్రాంతులై ఉన్న శిష్యులు, కలవరపడుచున్న శిష్యులు, సందేహంలో ఉన్న శిష్యులు, దేవర్ ఇన్ డౌట్ఫుల్ డిసైపుల్స్, సందేహంలో ఉన్నారు. అప్పటికే 40 రోజులు అయిపోయిందండి. పునరుద్ధానుడైన క్రీస్తు ఇది 8వ సారి. పండితులు చెప్తున్నది ఏమన్నదంటే, దిస్ ఈస్ ద 8th టైం, 8వ సారి శిష్యులకు దేవుడు ప్రత్యక్షపరచుకోవడం. అయినా కానీ ఇప్పటికీ భయక్రాంతులై కలవరపడుచు సందేహంలో ఉన్న శిష్యులు మనం చూడొచ్చు. 3.5 సంవత్సరాలు దేవునితో, యేసుక్రీస్తు ప్రభువుల వారితో వారు నడవలేదా? 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో వారు బోధ చెప్పలేదా? నేర్చుకోలేదా? ఒక్కసారిగా చూసేసరికి దే హ్యావ్ బికమ్ క్లూలెస్. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇజ్రాయేలీ ప్రజలలాగా వారు కూడా దారి తప్పిపోయారా? కాదు. వారు కూడా దేవుణ్ణి మర్చిపోయారా? లేదు. బట్ దే ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. వారు కూడా ఇంచుమించు ఒకటే పరిస్థితిలో వారు కూడా అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఇదే పాఠ్య భాగాన్ని మనం అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇంకా కొంచెం వివరణగా అక్కడ ఇంకా రాస్తూ ఉంటాడు. అక్కడ కూడా కలవరపడుచున్న శిష్యులు మనం చూడొచ్చు, భయభ్రాంతులైన శిష్యులు మనం చూడొచ్చు. ఎందుకు ఈ కలవరపడుచున్నారు? ఎందుకు ఇంత భయభ్రాంతులు పడుచున్నారు అంటే, యేసుక్రీస్తును చూసి కాదు వాళ్ళంతా. వారి దృష్టి యేసుక్రీస్తు దగ్గర లేదు. చుట్టూ ఉన్న శ్రమలు, ఆటంకాలు, అదే సేమ్ ప్రాబ్లం. ఒక పక్క యేసుక్రీస్తు ఉన్నాడు, పునరుద్ధానుడు అయ్యాడు, ప్రవచనాల ప్రకారం తిరిగి లేచాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ వారి భయం ఏంటంటే, రోమా సామ్రాజ్యం, మేము కూడా చచ్చిపోతామా? మమ్మల్ని కూడా చంపేస్తారు కదా, యేసుక్రీస్తుని చంపేసినట్టు. మేము వారి శిష్యులేమే కదా, ఎంతకాలం అని మేము కూడా ఉంటాం? ఏదో ఒక రోజు మమ్మల్ని కూడా పట్టించేస్తారు, మమ్మల్ని కూడా చంపేస్తారు. ఎంతకాలం అని దాక్కొని మేము ఉండడం? బోధ చేయడానికి ఇంకా వీలు కాదు. ఎందుకంటే రోమన్ సోల్జర్స్ వాళ్ళ గురించే వెతుకుతూ ఉన్నారు. బోధ చేయడం అనేది వీలు కాదు. అంతే. ఆల్రెడీ యేసుక్రీస్తుని, వారి గురువు గారిని హతమార్చారు. సో ఏంటి చేసేది? వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్? వాట్ ఈస్ ద నెక్స్ట్ మిషన్ అనేది వాళ్ళకి తెలియదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శ్రమలు, ఆటంకాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి వాళ్ళకి, వాళ్ళ దృష్టి. కానీ వాళ్ళ దృష్టి 50వ రోజున ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. 40వ రోజున ఉన్న శిష్యులు 50వ రోజు గురించి తిరిగి ఇక్కడ యేసుక్రీస్తు వారికి గుర్తు చేయడం అవుతుంది. వారిని
యెరూషలేములోనే మీరు 8వ వచనం చూస్తే, మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందటి భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. అయితే ఇది గుర్తుపెట్టుకొని, దీనికి ముందు 4వ వచనంలో మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని ఉంటది. వెయిట్ అపాన్ ద ప్రామిస్ ఆఫ్ మై ఫాదర్ అండ్ వెయిట్ ఇన్ జెరూసలేం. వెయిట్ ఇన్ జెరూసలేం, కనిపెట్టుకొని ఉండుడి. ఎందుకు యెరూషలేంలో? ఎందుకు యెరూషలేం? మనకు తెలుసు, సిటీ ఆఫ్ పీస్, సమాధానపురం అంటాం, పర్వతముల పురం అంటాం, పర్వతం మీద మందిరం ఉన్న పురం అంటాం, సిటీ ఆఫ్ గాడ్, దేవుని పట్టణం అంటాం. ఎన్నో పేర్లు. ఇంత ఘనంగా గణపరచబడే యెరూషలేములోనే ఉండమన్నాడు దేవుడు. ఎందుకు? యెరూషలేమనా? కాదు. అక్కడే సమాధానంగా ఉంటారు, అక్కడ ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరనా? కాదు. యెరూషలేము అనేది మనకింకా దాని ఫార్ములా మనం చూసుకున్నట్లయితే, నాకు 8వ వచనంలో యెరూషలేములోను యూదయ సమరయ దేశములందటికీ భూదిగంతం వరకు, అంటే అక్కడ ఒక మనం హైరార్కీ చూడొచ్చు, మనం ఒక ప్రాసెస్ చూడొచ్చు. యెరూషలేము ముందు, తర్వాత యూదయ సమరయ కంట్రీస్, తర్వాత భూదిగంతముల వరకు. ముందు యెరూషలేములో మీరు ఉండండి, అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ముందు బోధ చేయడానికి భూదిగంతల వరకు ఇప్పుడు మీరు వెళ్ళలేరు. వెయిట్, కనిపెట్టుకొని ఉండండి. మీలో మీరు సహవాసంలో ఉండండి. శిష్యులందరూ కూడుకొని మీరు దేవుని ఆరాధించండి ముందు. తరువాత సువార్తని ప్రకటించడానికి యూదయ సమరయ స్లోగా యూ కెన్ స్ప్రెడ్. ముందే భూదిగంతల వరకు వెళ్ళిపోయి మీరు అంతా ప్రకటించండి అని అట్లా. ఫస్ట్ లుక్ ఇంటూ యువర్ సెల్ఫ్, లుక్ విత్ ఇన్. మిమ్మల్ని మీరు చూసుకొనుడి, మీకు మీరు ఉండండి. సో కనిపెట్టుకొని ఉండుడి. అటుపక్క యెషయాయేమో మీరు దేవుని గుణాలను గుర్తుపెట్టుకుని ఉండుడి అని చెప్పాడు. ఇక్కడేమో యేసుక్రీస్తు మిమ్మల్ని మీరు చూసుకొనుడి అని చెప్పారు. బట్ వాట్ డిడ్ డిసైపుల్స్ డు? ఏం చేశారు శిష్యులు ఆ రోజు? కనిపెట్టుకొని ఉండి శిష్యులు ఏం చేశారనేది 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దిస్ ఈజ్ వాట్ మ్యాటర్స్. ఎడతెగక ఏక మనస్సుతో ప్రార్థన చేయుచుండిరి. ఐ డోంట్ హ్యావ్ ఎ బెటర్ సజెషన్. దీనికంటే మంచి సలహా నాకు ఇంకేం లేదు. వేచి ఉండి, కనిపెట్టుకొని ఉండి, దేవుని ఆజ్ఞలు, దేవుని గుణాలను మనం గుర్తు చేసుకుంటూ, ఏంటి మనం చేసేది, ఏంటి మనం చేయవలసిందంటే ఏక మనసుతో ప్రార్థన చేయడం. ఏక మనసుతో ఒక్కలుగా మనం రావడం అనేది చర్చిగా, ఒక సంఘంగా మనకు తెలుసు. ప్రతి ఆదివారం వస్తాము, ఎప్పుడైతే ఫెలోషిప్స్ పెడతారో వస్తాము, రిట్రీట్స్ పెడతారో వస్తాము, వెళ్తాము. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్, ఉంటుంది. సహవాసం అనేది మనం ఎప్పటికప్పుడు మనం నిరంతరం మనం కృషి చేస్తూనే ఉన్నాం సహవాసంలో ఉండడానికి, నలుగురితో మనం దేవుని ఆరాధించడానికి. ఏక మనస్సుతో, బట్ విత్ వన్ అకార్డ్. కలుస్తున్నాం కానీ ఏక మనస్సుతో ప్రార్థన చేయడం. ప్రార్థన 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 గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ప్రసంగాలు విని ఉంటారు, ఎన్నో విషయాలు తెలుసుకొని ఉండుంటారు. ప్రార్థన, దావీదు ప్రార్థన దానికంటే పెద్ద ఉదాహరణ లేదండి. దావీదు 51వ కీర్తన ఈరోజు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకున్నాం. 51వ కీర్తన ఎలా ప్రార్థన చేసేది? వేచి ఉండి అంటే ప్రార్థన మొదలయ్యేదే విత్ కన్ఫెషన్, పాప ఒప్పుకోలుతో అండి ప్రార్థన మొదలయ్యేదే. ఇక్కడ దావీదు కాంటెక్స్ట్ అందరికి తెలుసు. పాపము చేసి అతను ఎంతో కుమిలిపోతూ ఈ ప్రార్థన రాశాడు. ఈ ప్రార్థన అంతా చదివాము. ఎప్పుడైనా ఎందుకు ప్రార్థన చేసుకోవడం ఎలా, హౌ టు ప్రే, అసలు ఏంటి, వాట్ ఈస్ ద రియల్ ప్రాసెస్ అంటే దిస్ ఈస్ ద ప్రాసెస్, దిస్ ఈస్ ద రియల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ప్రేయర్. అయితే మొత్తం చదవట్లేదు. 51వ దావీదు కీర్తనలో
10, 11 వచనాలు చదివితే వన్ ఆఫ్ ద బెస్ట్ సమరీ. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దీని ఏమన్నారంటే యూనివర్సల్ కన్ఫెషన్. పాప ఒప్పుకోల్లో ప్రాముఖ్యమైన పాప ఒప్పుకోలు. దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టే ఇప్పటికీ మనం అతని గురించి చదువుకుంటూ ఉన్నాం. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు చూస్తున్న ఈ సమాజంలో మనము చూస్తూ ఉంటాం. జోసెఫ్ స్క్రివెన్ కూడా మనం మాట్లాడుకున్నాం మొదట్లో. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు చూశాడని. ఎక్కడున్నాడు ఇప్పుడు? కెనడా దేశంలో ఉన్నాడు. మనం మాట్లాడుకున్నప్పుడు కెనడా దేశంలో 2 పెళ్ళిళ్ళు పోయి, అంటే 2 పెళ్ళిళ్ళు అవి కట్ అయిపోయి, 2 చనిపోయి, డిప్రెషన్లో ఉండి, కృంగిపోయి, కృషించిపోయి, జోసెఫ్ స్క్రివెన్ ఇంకా నేను బ్రతకలేను దేవా, నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు, కానీ నేను బ్రతకలేను, 2 అమాయకులు నా వల్ల చనిపోయారన్న ఆ థాట్ నాలో ఉంది, నేను బ్రతకలేను అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఇదే ప్రార్థన, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకము, నీ పరిశుద్ధాత్మ నా యందు నుండి తీసివేయకము, నా ఆత్మని నీకు అప్పగిస్తూ ఉంటాను అనేసి హీఈస్ రెడీ టు సూసైడ్. ఇంకా అయిపోయింది అనుకున్నాడు, అంతే అయిపోయింది అని అనుకున్న సమయంలో దేవుడు అతనికి వాగ్దానము చేశాడు. ఐ హ్యావ్ ఎ పర్పస్ విత్ యూ జోసెఫ్, నీతో నాకొక పని ఉన్నది. ఐ హ్యావ్ ఎ వర్క్ ఫర్ యూ, ఐ హ్యావ్ ఎ పర్పస్ ఫర్ యూ. నువ్వు చనిపోవడానికి వీల్లేదు, నువ్వు ఎంతో మందికి కావాల్సిన వ్యక్తివి, ప్లీజ్ డోంట్ డై అని దేవుడు కనపడి అతనికి ఒక మిషన్ అనేది, అతని జీవితంలో ఒక తోడ్పాటు అనేది దేవుని వల్ల కలిగింది. ఇంకంతే, ఒక స్కూల్ ప్రారంభించాడు. ఎంతో మంది బీద ప్రజలకు కెనడా దేశంలో విద్యను అభ్యసించడానికి తోడ్పడ్డాడు. ఎంతో మందికి, లక్షలాది మందికి, వేలాది మందికి జోసెఫ్ స్క్రివెన్ మీరు చూసుకుంటే మంచి ఇంగ్లీష్ పోయెట్, మంచి ఇంగ్లీష్ హెడ్ మాస్టర్, ఒక టీచర్. అలాంటి అతను, చనిపోవాల్సిన అతను, దేవుడు కనపడి అతనికి దారి చూపించాడు. అతని జీవితంలో ఇంకేమీ లేదనుకున్నాడు, అయిపోయింది అనుకున్నాడు, చచ్చిపోవడమే మేలు అనుకున్నాడు. అలాంటిది హీ లివ్డ్, బ్రతికాడు. 1-2 సంవత్సరాలు అయిన తర్వాతే ఇంకొక శ్రమ, మలుపు తర్వాత మలుపు జోసెఫ్ స్క్రివెన్ జీవితంలోనే. కెనడాలో ఉన్న అతను, బీద ప్రజలకి సహాయం చేస్తున్న అతను, తన తల్లిని విడిచేసి ఐర్లాండ్ నుంచి కెనడాకి వచ్చాడు, తన తల్లిని విడిచి. అయితే అనుకోకుండా ఒక కబురు వచ్చింది, తన తల్లి చివరి దశలో ఉంది, షీఈస్ గోయింగ్ టు డై, చచ్చిపోబోతుంది అని. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఐర్లాండ్ వెళ్ళడానికి కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్నాడు జోసెఫ్. ఐర్లాండ్ మళ్ళా తిరిగి షిప్లో వెళ్ళడానికి, ఇది 1800 కాలం నాటిది, 200 years క్రితం. ఐర్లాండ్ కూడా వెళ్ళలేని పరిస్థితి, తన చెల్లిని చివరిగా చూడలేని పరిస్థితి. అంత పరిస్థితిలో అతను రాస్తాడు ఈ పాట, ఏం చేయాలో తెలియక. ప్రీతి గల మన యేసు డెంతో గొప్ప మిత్రుడు, వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్, మీతి లేని దయ చేత హత్తు చే ప్రేమించును, క్రీస్తునొద్ద మన భారం అంతా అప్పగించిన శక్తి గల యేసు చేత మోతలెల్లా వీడు. తన తల్లిని చూడలేని బాధ చివరి దశలో, అలాంటి దశలో, అలాంటి పరిస్థితిలో అతని రాశాడు. క్రీస్తునొద్ద మన భారాలన్నీ విడిచేస్తే, క్రీస్తునొద్ద మన భారాలన్నీ ఇచ్చేస్తే శక్తి గల యేసు మనలను విముక్తి చేయును.
భయ దుఃఖ శ్రమలాది మోయరన్ బాధలు జయమొప్ప నేర్పి యేసు స్థాయి వృద్ధి చేయను. ఇలాంటి పాటని రాసి ఎంతో మందికి ఇప్పటికీ మనం పాడుకుంటానే ఉంటాం. అలాంటి పాటను రాసిన జోసెఫ్ స్క్రివెన్ ఇలాంటి పరిస్థితిలో రాశాడు. దిస్ వాజ్ ద కాంటెక్స్ట్ యాక్చువల్లీ. మనం కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధల్లో, ఎన్ని దుఃఖాల్లో ఇలాంటి అలాంటి లోకంలో ఉన్నాం మనం. ఈ జీవితం నీటి బుడగ వంటిది అని చెప్పాను కదా. నాకు కూడా రీసెంట్గా మనం ఎన్నో యుద్ధాలు కదా. ఓ పక్క చూస్తే రష్యా ఉక్రెయిన్, ఇంకో పక్క చూస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా అనుకుంటా ఎన్నో యుద్ధాలు. ఎందుకు యుద్ధాలో తెలియదు, ఎందుకు ద్వేషమో తెలియదు, ఎందుకు కొట్టుకోవడమో తెలియదు. కానీ మనం చూస్తూ ఉన్నాం ఒకరిని ఒకరు చంపుకునే అంత అలాంటి పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి. నెల క్రితం మనం చూసుకున్నట్లయితే గాజాలో ఒక నెల రోజులుగా 20-30 రోజులుగా తిండి లేని పరిస్థితి. ఒక 30 మంది రెఫ్యూజీస్ ఉన్నారు గాజాలో. ఒక బిల్డింగ్లో వాళ్ళని పెట్టారు. 20-30 రోజులుగా వాళ్ళకి తిండి లేదు. వాళ్ళకి తిండి వస్తే ఒక ట్రక్లో, ఫుడ్ ట్రక్లో వస్తుంది. 2-3 వారాలకి వచ్చి వారికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చేసి వెళ్తాం. 20-30 రోజులకి ఒకసారి తినడం, ఇంకా నీళ్లు ఉంటాయి. అది వాళ్ళ పరిస్థితి. 20-30 రోజుల తర్వాత ఒక్కసారి ఫుడ్ ట్రక్ వచ్చింది. ఇంకా వారి ఆనందం అంతా ఇంత కాదు. పరిగెత్తుకుంటా వెళ్ళి ఫుడ్ ట్రక్ని దగ్గరికి వెళ్ళి ఫుడ్స్ తీసుకుందాం అనేసి, ఫుడ్ ప్యాకెట్స్ తీసుకుందామని పరిగెత్తుకుంటా వెళ్ళారు. పిల్లలు వెళ్ళారు, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ. ఆల్మోస్ట్ ఒక 200 మంది. దాంట్లో ఒక 100 మంది పరిగెత్తుకుంటా. మరి ఆనందం కదా, 20 రోజుల తర్వాత ఆహారం అంటే మాటలా. పరిగెత్తుకుంటా వెళ్ళిన ఆ 80 మందో 100 మందో వెళ్ళారు. ఆ ఫుడ్ ట్రక్ ఒక్కసారిగా పేలింది అంతే. ఇట్ వాజ్ అ బాంబ్. దాంట్లో ఆహారం లేదు, ఏమీ లేదు. వాళ్ళని చంపడానికి ఫుడ్ ట్రక్లో ఫుడ్స్ తీసుకుని వచ్చినట్టు ఇజ్రాయేలీలు వచ్చి 80 మంది స్పాట్ డెడ్. ఆహారం కూడా తినలేని పరిస్థితి. ఇంకా వెంటనే మిగిలిన వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఆహారం వద్దు, ఏమొద్దు, మేము అలమటిస్తూనే చచ్చిపోతామేమో, ఆహారం అని చెప్పి మమ్మల్ని చంపద్దు అని ఒక న్యూస్ బులెటిన్ విడుదల చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ లోకంలోన మనం ఉన్నది. ఇలాంటి లోకమా దేవుడు చేసింది? ఇలాంటి న్యూస్ విన్న ప్రతిసారి కృంగిపోతాం, కృషించిపోతాం. ఎందుకు ఇలాంటి లోకం, ఎందుకు ఇలాంటి దేవుడు, ఎందుకు ఇలాంటి ద్వేషం కలిగిన మనుషుల్ని చేయడం అనుకుంటా. బట్ గాడ్ రిమైండ్స్ అస్, మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు యెషయా ద్వారా, క్రీస్తు ద్వారా, గాడ్స్ ప్రామిస్ ఫర్ అస్. కనిపెట్టుకొని ఉనుడి, వేచి ఉండండి, మిమ్మల్ని చేసినది నేను కాదా, మిమ్మల్ని సృజించినది నేను కాదా, న్యాయం కలవాడను నేను, నీతి గలవాడను నేను, నిత్యము జీవించువాడను నేను అనుకుంటా. హీఈస్ ఆల్వేస్ దేర్, హీఈస్ లుకింగ్ అపాన్ అస్. మనల్ని చూస్తూ ఉన్నాడు, ఈ లోకాన్ని చూస్తూ ఉన్నాడు. వేచి ఉండడం చాలా కష్టం. సున్నితమైన కాలంలో ఉన్న మనం, పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉన్న మనం, పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉందాం. 40వ రోజు వరకు వేచి ఉన్న ఈ శిష్యులు 50వ రోజు వరకు చేరుకొని దే హ్యావ్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మనం కూడా అదే ఆశతో, అదే నిరీక్షణతో, అదే విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ 40వ రోజులో ఉన్న మనం 50వ రోజు వరకు నిరీక్షిస్తూ ఆ విశ్వాసంలో కొనసాగుతూ, ఆ విశ్వాస యాత్రలో మనం కొనసాగుతూ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, సర్వశక్తి గల దేవా, సర్వాధికారి, మమ్మల్ని కాచి కాపాడిన దేవా, ఇంతవరకు మమ్మల్ని
తీసుకొని వచ్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. నీకే మా వందనాలు, నీకే మా కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు దేవా. యేషయా ప్రవక్త ఇజ్రాయేలీయుల్ని దారి తప్పిపోయిన ఇజ్రాయేలీ ప్రజలను ఎలా అయితే కనిపెట్టమన్నాడో, యేసు క్రీస్తు కలవరపడుచున్న శిష్యుల్ని ఎలా అయితే కనిపెట్టుకొనమన్నాడో దేవా, ఈరోజు మేము దారి తప్పిపోయి ఉండుంటే, మేము కలవరపడుచు ఉండుంటే దేవా, మాకు కూడా నిరీక్షణ అనుగ్రహించుము ప్రభువా. మాకు కూడా విశ్వాసములో బలపడడానికి మీ అతి శ్రేష్టమైన గుణాలను గుర్తు చేయము ప్రభువా. ఈ విశ్వాస యాత్రలో ఎన్నో ఒడిదడుగులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో విశిష్టమైన దేవా శ్రమలు వస్తూ ఉంటాయి ప్రభువా. అయినప్పటికీ మీరు తోడుగా ఉన్నారనే ఒకటే నిరీక్షణలో, ఒకటే విశ్వాసములో ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి విషయంలో మీ ప్రార్థన మేము చెప్పుకుంటూ, ప్రార్థననే ఒక శ్వాసగా, ప్రార్థననే ఒక ఆయుష్గా మేము ముందుకు కొనసాగుతూ దేవా, నీ సన్నిధిలో నుండి మమ్మల్ని త్రోసి వేయకుండా, మీ పరిశుద్ధాత్మను నా యొద్ద తీసివేయకుండా ప్రభువా, మా అందరిలో రక్షణ ఆనందము మరలా పుట్టించి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు వారముగా, సమ్మతి గల వారముగా మనసు కలజేసి దృఢపరచమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.